హాయ్ ఫ్రెండ్స్. ప్రతి కాంపిటేటివ్ పరీక్షలో ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది. అయితే చాలామంది సోషల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారికి మ్యాథ్స్ అంటే చాలా కష్టం. అందువల్ల వారు మ్యాథ్స్కి భయపడుతూ మ్యాథ్స్ నేర్చుకోకుండా ఉండడం వల్ల గవర్నమెంట్ జాబు సాధించలేకపోతున్నారు. ముఖ్యంగా ఎస్జిటి, డిఎస్సి, ఎస్జిటి రాసే ఈ సోషల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ గలవారు ఎస్జిటిలో జాబ్ రాకపోవడానికి కారణం ప్రధానంగా మ్యాథ్స్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే మ్యాథ్స్ అనేది పెద్ద బ్రహ్మ విద్యం కాదు. అది ఒక పద్ధతి ప్రకారం నేర్చుకుంటే చాలా సులభంగా నేర్చుకోవచ్చు. మిగిలిన సబ్జెక్టులు అయితే ఎక్కడ మధ్యలో మొదలుపెట్టినా కూడా మీకు అర్థమవుతాయి. మ్యాథ్స్ అలా కాదు. అది ఒక క్రమ పద్ధతి ప్రకారం నేర్చుకుంటేనే మీకు అర్థమవుతుంది. మధ్యలో ఎక్కడో ఆవదని నేర్చుకుంటే అది రాదు. మొదట నుంచి స్టార్టింగ్ నుంచి కొన్ని సినిమాలు ఉంటాయి. మొదటి నుంచి చూస్తేనే చివరి వరకు ఆ సినిమా అర్థమవుతుంది. అంతేగాని మధ్యలో ఆ సినిమా చూస్తే మనకు అర్థం కాదు. అదేవిధంగా మ్యాథ్స్ కూడా అంతే. మొదటి నుంచి ఒక పద్ధతి ప్రకారం నేర్చుకుంటేనే అర్థమవుతాయి. అంతేగాని మధ్యలో నేర్చుకుంటే రాదు. అందువల్ల మీరు నేను చేసిన వీడియోలు కూడా ఒక పద్ధతి ప్రకారం పార్ట్ 1 వీడియో నుంచి వరుసగా చూడండి. అంతేగాని పార్ట్ 1 చూడకుండా మధ్యలో అక్కడెక్కడ చూస్తే మీకు ఎట్టి పరిస్థితులు కూడా మీకు లెక్కలనేవి రావు. అర్థం కాకుండా చాలా కష్టంగా అనిపిస్తాయి అన్నమాట. అందువల్ల అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, సబ్జెక్ట్ కాదు ఏ చాప్టర్ అయినా సరే, అది మ్యాథ్స్లో అది రేఖాగణితం, జామెట్రీ కావచ్చు, లేకపోతే ఆల్జీబ్రా కావచ్చు, మరేదైనా కావచ్చు, మీరు మొదటి నుంచి ఫస్ట్ సూత్రాలు ఎలా వచ్చాయి, లేకపోతే మొదట అసలు కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు అవి ఫస్ట్ నేర్చుకోవాలి. అవి కూడా నేను వీడియోలు చేశాను. మీకు మామూలు కూడికలు, తీసివేతలు కూడా నేర్పించాను అన్నమాట. మళ్ళీ భిన్నాల్లో ఎలా కూడాలి, తీసివేయాలి, గుణకారాలు, భాగహారాలు. అదేవిధంగా దీంట్లో బీజగణితంలో ఆల్జీబ్రాలో కూడా ఎలా కూడాలి, ఎలా తీసివేయాలి, మల్టిప్లికేషన్స్, గుణకారాలు, భాగహారాలు కూడా మీకు వీడియోలు చేశాను. అందువల్ల మీరు ఖచ్చితంగా ఈ బీజగణితం, ఈ ఆల్జీబ్రాలో మీరు మార్కులు మంచి అర్థం కావాలంటే ఖచ్చితంగా ఆ వీడియోలు చూడాలి. మీరు ఖచ్చితంగా మొదట ఆ వీడియోలు చూడండి. ఎలా కూడాలి, ఎలా తీసేయాలి అనేది మనం తెలియాలి. అవి చూసిన తర్వాత నెక్స్ట్ చూస్తే మీకు ఆ తర్వాత నెక్స్ట్ బీజగణితం మీకు అర్థమవుతుంది. అంతేగాని మధ్యలో నేర్చుకుంటే ఎట్టి పరిస్థితిలో రాదు. ఇంకా మీరు నేర్చుకునేటప్పుడు ఏదైనా డౌట్ ఉంటే మీ మిత్రులను అడగండి, లేదా మన వాట్సాప్ గ్రూప్లో సబ్జెక్ట్ డౌట్స్ గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్లో ఆ ప్రాబ్లం పెట్టండి. ఇప్పటికే చాలామంది మిత్రులు కూడా వాళ్ళ యొక్క డౌట్స్ని తీర్చుకుంటున్నారు. మిగిలిన మిత్రులు కూడా వాటికి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూస్తున్నాను, బాగా నేర్చుకుంటున్నారు. ఇదే విధంగా ప్రతి ఒక్క మిత్రుడు కూడా ప్రతి ఒక్క మిత్రుడు కూడా మ్యాథ్స్ అంటే భయపడకుండా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని మనం మ్యాథ్స్కి భయపడుతుంటే అది ఇంకా భయపెడుతూనే ఉంటుంది. అందువల్ల చూడండి, ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు ఘాతాంకాలు దానికి సంబంధించిన ఒక వీడియో చేస్తున్నాను. ఇది పార్ట్ 1 వీడియో అన్నమాట, ఘాతాంకాలు. దీని నుంచి ఇంకా కూడా నెక్స్ట్ కూడా వీడియోలు వస్తాయి. అందువల్ల మీరు జాగ్రత్తగా చూడండి. ఇదేం మీకు కష్టం అనిపిస్తే అలాగే వదిలేయండి. మ్యాథ్స్ కావాలంటే అది కష్టం కాదు. కానీ ఈ వీడియో చూడకుండా నెక్స్ట్ వీడియోలు చూస్తే మాత్రం మీకు ఏమీ అర్థం కాదు. అందువల్ల ఫస్ట్ ఈ వీడియో బాగా చూసి బాగా సూత్రాలు ఎలా వచ్చాయి, ఆ సూత్రాలు బాగా చేస్తే, ప్రాక్టీస్ చేస్తే మీరు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఈ సూత్రాల మీద నెక్స్ట్ చాలా ప్రాబ్లమ్స్ మనం చెప్పుకోబోతున్నాము. ప్రీవియస్ పేపర్స్లో ఎస్జిటిలో మ్యాథ్స్లో వచ్చిన బిట్స్ అన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. అందువల్ల మీరు ఖచ్చితంగా మ్యాథ్స్ రావాలంటే మొదటి నుంచి చూడాలి, మొదటి నుంచి నేర్చుకోవాలి. మధ్యలో ఏదైనా డౌట్ వస్తే మీ మిత్రుల్ని అడిగి వాటి గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా
మ్యాథ్స్ అనేది ఒకసారి చూస్తే రాదు. అది మీరు ఎక్కువసారి ప్రాక్టీస్ చేయాలి. ఇది చదివేది కాదు, ఇది మిగిలిన సబ్జెక్టులు చదివితే వస్తాయి. మ్యాథ్స్ అలా కాదు. ఒక పలక కానీ ఒక పేపర్ కానీ తీసుకోండి, బాగా చూడకుండా ప్రాక్టీస్ చేయండి. ఏదో చేస్తేనే మ్యాథ్స్ వస్తుంది. అంతేగాని ఒకసారి చూసి మాకు రాలేదనుకోండి, ఖచ్చితంగా మీరు ఒక్కోటి 3 times వీడియో కూడా మీకు అర్థం కాలేదనుకోండి, ఈ వీడియోని ప్రతి వీడియోని కూడా 3 times చూడండి. బాగా 3 times చూసి మరి 3 times బాగా ప్రాక్టీస్ చేయండి. ఆ విధంగా చేయండి. రాకపోతే నన్ను అడగండి. కానీ చేయకుండానే మాకు మ్యాథ్స్ రాలేదంటే ఎవరికి రాదు. ప్రాక్టీస్ చేయకపోతే ఎవరికి రాదు. ప్రాక్టీస్ చేస్తే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కూడా, సైన్స్ సోషల్ వాళ్ళు కూడా బాగా మ్యాథ్స్ వస్తుంది. మీరు మళ్ళీ మ్యాథ్స్ వచ్చిన వారికి కూడా మీరే ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. అంటే వాళ్ళు కొంతమంది మ్యాథ్స్ వచ్చినా కూడా వాళ్ళు ఇప్పుడు చాలామంది చూస్తున్నాం కదా, వాళ్ళు ఎంపీసీ అయినా కూడా చాలా రోజులు దానికి దూరం ఉండడం వల్ల మర్చిపోతుంటారు. అటువంటి వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలమండి. అందువల్ల ఒక పద్ధతి ప్రకారం నేర్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఘాతాలు, ఘాతాంకాలు, ఎక్స్పోనెంట్స్, పవర్స్ యొక్క సూత్రాలు ఎలా వచ్చాయో మొదట మనం నేర్చుకుందాము. జాగ్రత్తగా మీరు ఈ వీడియోని కనీసం 3 times చూడండి. ఆ తర్వాత మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ చెప్పే ప్రాబ్లమ్స్ మీకు రావాలంటే ఖచ్చితంగా ఈ సూత్రాలు నేను నెక్స్ట్ వీడియో చెప్పినప్పుడు టకా సూత్రాలు గుర్తొస్తేనే నెక్స్ట్ మనం ప్రాబ్లం చేయగలము ఫ్రెండ్స్. ఒక ఉదాహరణ చూద్దాం. 2 × 2 × 2. ఇది బాగా చూడండి. 2 × 2 × 2. ఇక్కడ 2లు మొత్తం ఎన్ని ఉన్నాయి? మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 ఉన్నాయి 2లు. అందువల్ల దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, దీన్ని 2 × 2 2, 2 × 3 విధంగా చాలా పొడవుగా ఉంది. దీన్ని షార్ట్ కట్లో రాయాలంటే మనం ఎలా రాయాలంటే 2⁻3 అంటే 2 రాసి 2/3 రాయాలన్నమాట. ఈ విధంగా షార్ట్ కట్లో రాసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా 3 × 3. ఇక్కడ 3 ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి. అందువల్ల దీన్ని కూడా 3 రాసి పైన 2 పెట్టండి. దీన్ని ఎలా చదవాలంటే 3² అని చదవచ్చు. ఇంతకుముందు దాన్ని 2⁻3 అని చెప్పే కదా, దాన్ని 3 ఉన్నప్పుడు 2³ అని కూడా చదవచ్చు అన్నమాట. ఇక్కడ అదేవిధంగా 3 × 3ని 3² అంటే 3 మీద 2 ఉంటే దాన్ని స్క్వేర్ అని అంటారు అన్నమాట. పైన 3 ఉంటే క్యూబ్డ్, 2 ఉంటే స్క్వేరు. ఇంకేదున్నా కూడా పవర్ అని రాసి చెప్తే సరిపోతుంది అన్నమాట. అదే ఇంకో ఉదాహరణ చూస్తే ఇక్కడ 7లు చూడండి. 7 × 7 × 7 × 7 × 7. ఈ విధంగా ఎన్ని 7లు ఉన్నాయి లెక్క పెట్టండి. ఇక్కడ మొత్తం ఇక్కడ 9 7లు ఉన్నాయి. చూడండి, ఇక్కడ దీన్ని షార్ట్ కట్లు రాయాలంటే 7⁻9, 7⁻9 అని ఇలా పలకాలన్నమాట. ఈ విధంగా రాసుకోవచ్చు. చూడండి, 7 × 7 అనేది చాలా పొడవుగా ఉంది కదా, దీన్ని షార్ట్ కట్లో సింపుల్గా 7⁻9 అని ఈ విధంగా రాస్తాం. ఈ విధంగా సింపుల్గా రాసాం కదా. ఈ విధంగా 2³ అని 3² అని 7⁻9 అని రాసాం కదా. ఈ విధంగా రాయడం ఏమంటారంటే, ఈ విధంగా ఘాత రూపంలో రాసామని చెప్తాం అనమాట. ఎక్స్పోనెంట్ ఫామ్ అనమాట. దీన్ని ఈ విధంగా రాసి దీన్ని ఎక్స్పోనెంట్ ఫామ్ అని అంటారు. ఇప్పుడు దీంట్లో 2³ లేదా 2⁻3 రాసాం కదా, ఈ 2⁻3ని 2³ అని అలా పలుకుతారన్నమాట సులభంగా. ఈ 2⁻3 ఉంది కదా, 2³ ఈ కింద 2 ఉంది కదా, ఈ 2ని ఏమంటారంటే భూమి, బేస్. తెలుగులో భూమి, ఇంగ్లీష్లో బేస్ అని అంటారన్నమాట. ఈ పైన ఉన్న ఆ 3ని ఏమంటారంటే ఘాతాంకము, పవర్. తెలుగులో ఘాతాంకం అని, ఇంగ్లీష్లో పవర్ అని అంటారన్నమాట. పైదాని 3 అనమాట. అంటే మనం సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే దీన్ని ఇప్పుడు మనం దేని మీద నిలబడుకున్నాం? మన భూమి మీద నిలబడ్డాం కదా. ఈ కింద దాన్ని భూమి అంటాము, మనం వచ్చేసి పైన ఉన్నాం అన్నమాట. అదేవిధంగా ఇక 2⁻3లో కిందది వచ్చి 2 మీద 3 ఉంది, అంటే భూమి మీద మనం ఉన్నట్టు అనమాట. అందువల్ల కింద దాన్ని భూమి అంటారు అన్నమాట. కింద భూమి ఉన్నట్టు ఈ 2ని భూమి అంటారు, 3ని పవర్ అంటారు అన్నమాట. అదేవిధంగా 3² కూడా ఈ కింద ఉన్న 3ని ఏమంటారంటే భూమి, బేస్ అంటారు. ఈ పైదాన్ని 2ని ఏమంటారంటే ఘాతాంకము, ఎక్స్పోనెంట్ అని అంటారు. అదేవిధంగా
7 పవర్ 9లో కూడా చెప్పండి, 7 పవర్ 9లో ఏది భూమి అయింది ఇక్కడ? కింద 7. ఘాతాంకం ఎక్స్పోనెంట్ ఏంది? 9. సరిపోయింది కదా. తర్వాత ఈ ఎక్స్పోనెంట్స్ పవర్స్ ఘాతాంకంలో 7 సూత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క సూత్రము ఎలా వచ్చిందో మనం సులభంగా నేర్చుకుందాం. మొదట సూత్రం 1 గురించి తెలుసుకుందాం. 2 క్యూబ్డ్ ఇంటూ 2 పవర్ 4. 2 క్యూబ్డ్ ఇంటూ 2 పవర్ 4 ఇది ఉందనుకోండి. దీన్ని ఎలా రాయొచ్చు? ఇక్కడ చూడండి, ఇక్కడ 2 క్యూబ్డ్ అంటే అర్థమైంది. 2ని ఎన్నిసార్లు రాసుకోవాలి? 3 సార్లు పెంచుకోవాలి. అంటే 2 క్యూబ్డ్ అంటే 2 పవర్ 3 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 3 సార్లు రాసుకుంటాం. అదేవిధంగా 2 పవర్ 4 ఉంది కదా, ఈ 2 పవర్ 4ని అంటే అర్థమైంది 2ని 4 సార్లు పెంచుకోవాలన్నమాట. మల్టిప్లికేషన్ చేసుకోవాలంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 4 సార్లు రాసాం. ఇప్పుడు బాగా గమనించండి ఒకసారి. ఈ మొదటి బ్రాకెట్లో 2 ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. రెండవ బ్రాకెట్లో 2లు 4 ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? మొత్తం 2లు ఎన్ని ఉన్నాయంటే మొత్తం 7 ఉన్నాయి 2లు. అందువల్ల దాన్ని షార్ట్ కట్ ఎట్లా రాసుకోవచ్చు అంటే 2 పవర్ 7 రాయొచ్చు. అంటే 2లు 7 ఉన్నాయి కాబట్టి 2 రాశి పైన 7 పెట్టండి. చూసారు ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ మనం ఫస్ట్ ఏం తీసుకున్నాం? 2 పవర్ 3 ఇంటూ 2 పవర్ 4 తీసుకున్నాం కదా. తీసుకుంటే మనకు ఆన్సర్ వచ్చి 2 పవర్ 7 వచ్చింది. ఈ పైన గమనిస్తే పైన ఘాతాంకాలు 2 పవర్ 3 3, 2 పవర్ 4 4 ఉంది. ఈ 3 4 ఏం చేస్తే మనకి 7 వచ్చింది? అక్కడ ఏం చేస్తే వస్తుంది ఇక్కడ అంటే 3 4 కూడుకుంటే 7 వస్తుంది, అంతే కదా. అంటే ఇక్కడ 2 పవర్ 3 ఇంటూ 2 పవర్ 4 వచ్చినప్పుడు సింపుల్గా తెలుసుకోవాలంటే, ఈజీగా మనకు తెలియాలంటే ఈ 2 ఇలాగా రాసి పైన 3 4ని కూడుకుంటే సింపుల్గా వచ్చేస్తుంది. 3 4 కూడితే 7, 2 పవర్ 7 అని వస్తుంది. అదేవిధంగా ఇంకో ఉదాహరణ చూడండి. 3 పవర్ 2 అంటే 3 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 5 తీసుకోండి. 3 స్క్వేర్ అంటే 3 పవర్ 2 అంటే 3 మీద 2 ఉంది కాబట్టి 3 ఎన్నిసార్లు రాసుకోవాలి? 2 సార్లు రాసుకోవాలి. 3 ఇంటూ 3. అదే 3 పవర్ 5 అంటే 3 ఎన్నిసార్లు రాసుకోవాలి? 5 సార్లు రాసుకోవాలి. అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఆ విధంగా 5 సార్లు రాసుకోండి. ఇప్పుడు బాగా గమనించండి, ఇక్కడ మొత్తం 3 ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి, అక్కడ 5, మొత్తం కలిపి 7 3లు ఉన్నాయి. అంటే 7 3 ఉన్నాయి కాబట్టి ఒక 3 రాశి పైన 7 పెట్టండి. 3 పవర్ 7 అని రాసుకుంటామన్నమాట. ఇక్కడ గమనిస్తే మనకి ఫస్ట్ మనం 3 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 5 తీసుకున్నాం కదా. తీసుకున్నప్పుడు గమనిస్తే పైన వీటి మీద 2 ఉంది, 5 ఉంది. ఈ 2 5ని ఏం చేస్తే 7 వస్తుంది? కూడుకుంటూ వస్తుంది. అంటే 2 5 కూడితే 7 వస్తుంది. అంటే ఇప్పుడు 3 స్క్వేర్ అంటే 3 5 పవర్ 5ని కనుక్కోవాలంటే ఇక్కడ భూమి ఒక 3 రాసి ఆ పైన 2 ప్లస్ 5 కూడుకుంటే 7 వస్తుంది. ఈ విధంగా ఇంకొక ఉదాహరణ చూస్తే మనం సింపుల్గా 5 క్యూబ్డ్ ఇంటూ 5 పవర్ 6 తీసుకోండి. ఇదంతా చేయకుండా సింపుల్గా ఎంతమంది చెప్పినంటే ఈ బాగా గమనించండి. ఇక్కడ 5లు 3 ఉన్నాయి, ఇంకొక మరి 5 2 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి. అంటే మొత్తం మీద 5 2 ఉన్నాయి ఇక్కడ పైన. అంటే ఈ 3 6 కూడండి. 3 6 కూడితే ఎంత? 9 వస్తుంది. 5 పవర్ 9 అనమాట. అంటే 5లు మొత్తం 9 ఉన్నాయన్నమాట. ఇలా రాసుకోవచ్చు. అదేవిధంగా 6 స్క్వేర్ ఇంటూ 6 పవర్ 4 తీసుకోండి. అంటే మొదట 6 ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి. మళ్ళీ 6 ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. మొత్తం ఎన్ని 6లు ఉన్నాయంటే 2 ప్లస్ 4 కూడండి. కూడితే ఏమొస్తుంది? 6 వస్తుంది. 6 పవర్ 6 వచ్చింది. అదే దీన్ని సూత్రం రాసుకోవాలంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. అంటే ఇక్కడ ఇది కూడా పైదాలాగే చేస్తే మనకి ఇక్కడ ఏలు ఉన్నాయి, ఎం ఉన్నాయి. రెండోసారి ఏలు ఉన్నాయి, ఎన్లు ఉన్నాయి. అప్పుడు మొత్తం ఏలు ఉన్నాయి అన్నప్పుడు ఏం చేయాలి? ఒక ఏ రాసి ఆ పై 2 కూడుకోవాలి. ఎం ప్లస్ ఎన్ అంటే మనం పైదానిలాగే చేసుకోవాలన్నమాట. ఒక ఏలు ఎన్ని ఉన్నాయంటే ఒక ఏ రాసి పైన ఎం ప్లస్ ఎన్ రాయాలి. అంటే ఇది సూత్రం అనమాట. ఇది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఒక సూత్రం మనకి ఇప్పుడు వచ్చేసింది అనమాట. ఈ సూత్రాన్ని మీరు
బాగా ప్రాక్టీస్ చేయండి. బాగా చేస్తే మనం నెక్స్ట్ లెక్కలు కూడా నెక్స్ట్ వీడియోస్ మనం బాగా అర్థం అవుతాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సూత్రం చూద్దాం. 3/5/3². ఇంతమంది మనం ఇంటూ చేసాం అక్కడ, ఇప్పుడు బై చేస్తున్నాం ఇక్కడ. 3/5/3². ఇక్కడ 3/5 అంటే ఇక్కడ 3 ఎన్ని ఉన్నాయి, పైన 5 ఉన్నాయన్నమాట. అంటే 3 × 3 × 3 × 3 విధంగా 5 సార్లు రాయండి. కింద వైపు చూస్తే 3/2 ఉంది. అంటే 3 ఎన్నిసార్లు రాసుకోవాలంటే 2 సార్లు 3 × 3 అని రాసుకోవాలి. ఇప్పుడు ఈ కింద పైన గమనిస్తే కింద 2 3కి పైన 2 3కి క్యాన్సిలేషన్ చేయండి, కొట్టేయండి. కొట్టేస్తే ఎన్ని మిగిలాయి, పైన 3 పైన 3 3 మిగిలాయి. అంటే 3 రాసి 3 మీద 3 పెట్టండి, 3 క్యూబ్డ్ అని వస్తుందన్నమాట. ఇప్పుడు బాగా గమనిస్తే మనం ఇచ్చిన క్వశ్చన్ ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం, 3/5/3² తీసుకున్నాం. అంటే ఈ 3 పైన 5 ఉంది, 3 పైన 2 ఉంది. ఈ 5 నుండి ఏం చేస్తే మనకి ఇక్కడ జవాబు పైన 3 వచ్చిందంటే తీసేస్తూ వస్తుంది అన్నమాట ఇక్కడ. అంటే ఈ 3/5/3² అంటే ఈ అంటే 3 రాసి 5 - 2 రాయండి. 5లో 2 పోతే ఎంత, 3. ఈ విధంగా మనకి జవాబు 3/3 క్యూబ్డ్ వచ్చిందనమాట. ఇదేవిధంగా ఇంకో ఉదాహరణ చూడండి. 5/4/5² తీసుకోండి. 5/4 అంటే 5ని ఎన్నిసార్లు రాసుకోవాలి, 4 సార్లు రాసుకోవాలి. 5 × 5 × 5 × 5 రాయండి. బై 5². అంటే 5 మీద 2 ఉంది కాబట్టి 5ని కూడా 2 సార్లు రాసుకోవాలి. 5 × 5. ఇక్కడ కూడా క్యాన్సిల్ చేయండి. కింద 2 5లకి పైన 2 5 కొట్టేస్తే ఇంకా ఎన్ని 5లు మిగిలే, పైన 2 5లు మిగిలాయి కాబట్టి 5 మీద 2 పెట్టండి. ఇక్కడ గమనిస్తే మనకు ఆన్సర్ 5² వచ్చింది, 5/2 వచ్చింది. ఈ పైన 2 ఎలా వచ్చిందంటే మన ఫస్ట్ క్వశ్చన్లో 5/4/5²లో ఈ 4 నుండి ఏం చేస్తే 2 వచ్చిందంటే 4లోంచి 2 తీసేస్తే ఈ 2 వచ్చిందన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ బై వచ్చినప్పుడు, ఇంతకుముందు అయితే ఇంట్లో వచ్చినప్పుడు అక్కడ కూడాం ఘాతాంకాలని, పవర్స్ని కూడాం. ఇక్కడ ఏం చేయాలంటే తీసేయాలన్నమాట బై వచ్చినప్పుడు. అంటే 5/4/5². 5/4కి 5² మధ్యలో బై వచ్చినప్పుడు ఒక 5 రాసే విధంగా ఈ 4 - 2 తీసివేయాలన్నమాట. 4లోంచి 2 తీసేస్తే 2 వచ్చింది, 5² అనమాట. అదేవిధంగా 6/7/6/5 తీసుకోండి. ఇక్కడ బై వచ్చింది కాబట్టి ఏం చేయాలి, తీసివేయాలన్నమాట. ఇక్కడ ఒక 6 రాసి పైన 7లోంచి కింద 5 తీసేసింది. 7 - 5 ఎంత, 2 వచ్చింది. అంటే 6² వచ్చిందనమాట. అదేవిధంగా ఇంకో ఉదాహరణ చూస్తే 7/5/7 క్యూబ్డ్ తీసుకోండి. ఇది కూడా అంతే, బై వచ్చింది కాబట్టి ఏం చేయాలి, తీసివేయాలి. ఒక 7 రాయండి. ఒక 7 రాసి పైన 5లో నుంచి కిందని 3ని తీసేయండి. 5 - 3, 5లో 3 తీసేస్తే ఎంత, 2. అంటే 7². ఇదే విధంగా మనం సూత్రం కూడా రాసుకోవచ్చు, a/m/a/n. ఈ విధంగా బై వచ్చినప్పుడు ఏం చేయాలి, తీసివేయాలి. ఈ విధంగా ఒక భూమి ఏ రాసి m - n అని రాయాలన్నమాట. ఈ విధంగా రెండవ సూత్రం వచ్చింది. ఇంతకుముందు అయితే a/m/బై కాదు, ఇంతకుముందు ఇంటూ వచ్చింది. ఫస్ట్ సూత్రంలో a/m × a/n వచ్చినప్పుడు ఒక మధ్యలో ఇంటూ వచ్చినప్పుడు ఘాతాంకాలు కూడాం పైన m+n అని. ఇప్పుడు బై వచ్చినప్పుడు a/m/a/n వస్తే పైన ఘాతాంకాలని పవర్స్ని తీసేయాలన్నమాట. a/m - n. ఈ సూత్రం కూడా బాగా మీరు ప్రాక్టీస్ చేయండి. తర్వాత మూడో సూత్రం ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. 2 క్యూబ్డ్ హోల్ స్క్వేర్. క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 2 క్యూబ్డ్ హోల్ స్క్వేర్ అంటే 2 పైన 3 పెట్టి పైన బ్రాకెట్ పైన 2 పెడితే ఎలా చదవాలి దీన్ని, 2 క్యూబ్డ్ హోల్ స్క్వేర్ అని చదవాలి దీన్ని. ఇప్పుడు చూస్తే ఇక్కడ లోపల 2 క్యూబ్డ్ ఉంది, అంటే 2 మీద 3 ఉంది. అంటే అర్థమైంది, 2/3 అంటే 2ని 3 సార్లు పెంచుకోవాలన్నమాట. 2 × 2 × 2 3 సార్లు రాసుకోవాలి. ఆ పైన బ్రాకెట్ మీద 2ని అలాగే రాయండి. ఇప్పుడు మళ్ళీ ఈ బ్రాకెట్ మీద 2 ఉంది కాబట్టి ఆ బ్రాకెట్ కింద ఉన్న ఈ 3 2ని మళ్ళీ 2 టైమ్స్ రాసుకోవాలి, ఎందుకంటే పైన 2 ఉంది కాబట్టి. అప్పుడు మళ్ళీ ఈ విధంగా 2 సార్లు బ్రాకెట్లు పెట్టి 2 టైమ్స్ రాసుకోండి. ఇప్పుడు బాగా గమనించండి, మొత్తం 2లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయంటే 6 2లు ఉన్నాయి కాబట్టి దీన్ని
2/6 రాసుకోవచ్చు. మనకు ఆన్సరు 2/6 వచ్చింది. ఇక జవాబులో 2 మీద 6 ఎలా వచ్చింది అంటే మన క్వశ్చన్లో 2 క్యూబ్డ్ హోల్ స్క్వేర్లో ఇక్కడ 3 2 ఉంది కదా, ఈ 3 2 ఏం చేస్తే 6 వస్తుంది, 3 2 పెంచుకుంటూ వస్తుంది. 3 × 2 3 6 వచ్చింది అనమాట. ఈ విధంగా పెంచుకుంటూ వచ్చింది. ఈ విధంగా ఉన్నప్పుడు అంటే 2 క్యూబ్డ్ హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు ఆ బ్రాకెట్ పైన ఇంకొక నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే 2 పెంచుకోవాలి. 3 × 2 చేస్తే 3 6 వచ్చింది. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ చూడండి. 6/5 హోల్ పవర్ 4 అని తీసుకోండి. ఇది కూడా ఇంతకుముందులాగే. అప్పుడు ఈ విధంగా పైన బ్రాకెట్ పెట్టి పైన ఇంకో నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే 2 పెంచుకోవాలి. కాబట్టి 5 × 4 5 4 అంతా 20 6/20 రాసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ చూస్తే 7/6 హోల్ క్యూబ్డ్ తీసుకోండి. ఇక్కడ కూడా ఏం చేయాలి, పైన ఉన్న ఈ 6 3 పెంచుకోవాలి. 6 × 3 6 3 ఎంత 18 7/18. ఇప్పుడు నేను సూత్రం రాసుకుంటే a/m హోల్ పవర్ n ఏదో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇంతకుముందులాగే ఈ బ్రాకెట్ ఏదో ఉన్నప్పుడు బ్రాకెట్ తీసి పై రెండు ఘాతాంకాలు పవర్స్ని పెంచుకోవాలి, మల్టిప్లికేట్ చేయాలి. m × n a/m × n m × n అన్నా mn అన్నా ఒకటే. అందువల్ల దీన్ని సింపుల్గా a/mn కూడా రాసుకోవచ్చు అన్నమాట దీనికి. తర్వాత మరో సూత్రం చూద్దాం. ఒక ఉదాహరణ చూద్దాం. 3² × 4² ఇదని తీసుకుంటే ఇక్కడ మొదట 3² అంటే 3 మీద 2 ఉంది కాబట్టి 3 ఎన్నిసార్లు పెంచుకోవాలి, 2 సార్లు 3 × 3 రాసుకోవచ్చు. అదేవిధంగా 4² 4 మీద 2 ఉన్నప్పుడు 4ని కూడా 2 సార్లు 4 × 4 రాసుకోవాలి. ఇప్పుడు ఈ 3 × 3 4 × 4ని కొద్దిగా మార్పు చేద్దాం. ప్లేస్లు మారదు అంతే, ఏం అలాగే ఉంచి ఇక్కడ 3 × 4 ఒక చోట 3 × 4 ఒక చోట రాసుకోండి. ఇక్కడ ఏం విలువ మారదు, ఎందుకంటే మొత్తం మీద 2 3 ఉన్నాయి 2 4 ఉన్నాయి, ఏం మారదు ఇక్కడ. ఇప్పుడు 3 × 4ని ఒక బ్రాకెట్లో 3 × 4ని ఇంకో బ్రాకెట్లో రాసుకున్నాం. అంటే ఇక్కడ 3 × 4 ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. కాబట్టి 3 × 4 ఒక బ్రాకెట్ పెట్టి పైన 2 పెట్టండి సరిపోతుంది. చూసారా, ఇక్కడ బాగా గమనిస్తే మనకు ఈ 3² × 4² వచ్చినప్పుడు మనం ఎలా రాసామంటే 3 × 4 పైన 2 పెట్టాం. బాగా గమనించండి, ఇలా ఎందుకు చేసామంటే ఈ 3 మీద 4 మీద రెండింటి మీద సమానంగా 2 ఉంది కాబట్టి సమానంగా ఉంటే పైన ఘాతాంకము పైన పవరు సమానంగా ఉంటే ఈ విధంగా రాసుకోవచ్చు అన్నమాట. 3 × 4 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఇదే విధంగా మరో ఉదాహరణ చూద్దాం. 2³ × 5³ తీసుకోండి. ఇక్కడ కూడా పైన ఘాతాంకాలు చూడండి, 2 మీద 3 ఉంది, 5 మీద 3 ఉంది. అంటే ఘాతాంకాలు 3 సమానంగా ఉంది, 2 మీద 3 సమానంగా ఉంది కాబట్టి దీన్ని కూడా 2 × 5 రాసి బ్రాకెట్ పెట్టి పైన 3 రాయండి. ఇదే విధంగా ఇంకొక ఉదాహరణ చూద్దాం. 6/4 × 7/4 తీసుకోండి. ఇక్కడ కూడా పైన ఘాతాంకాలు చూడండి, 4లో 2 సమానం ఉన్నాయి. ఘాతాంకాలు పైన పవర్స్ పైవి సమానంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఆ విధంగా కింద ఈ 6 × భూములు అలాగే రాసి పైన 4 1 రాస్తే సరిపోతుంది. ఇదే విధంగా దీన్ని సూత్ర రూపంలో రాస్తే a/m × b/m ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ చూడండి a మీద m ఉంది, b మీద m ఉంది. అంటే పైన 2 సమానంగా ఉన్నాయి, 2 mలే. ఈ విధంగా 2 ఘాతాంకాలు పవర్ సమానంగా ఉన్నప్పుడు దీన్ని కూడా a × b హోల్ పవర్ m అని ఇక్కడ సూత్రంలో మనం రాసుకోవచ్చు. తర్వాత 5వ సూత్రం ఎలా వచ్చిందో చూద్దాం. 3² / 4² తీసుకోండి. ఇక్కడ 3² అంటే 3 మీద 2 ఉంది కాబట్టి 3ని 2 సార్లు 3 × 3గా రాసుకోండి. ఈ కింద వైపు కూడా 4² కూడా అదేవిధంగా 4 మీద 2 ఉంది కాబట్టి 4ని కూడా 2 సార్లు 4 × 4 అని రాసుకోండి. పైన 3 × 3 ఉంది, కింద 4 × 4 ఉంది. దీన్ని 3/4 × 3/4 కూడా రాసుకోవచ్చు. ఇలా రాసుకుని ఏం మారదు, పైన 2 3 ఉన్నాయి, కింద 2 4 ఉన్నాయి కదా. 3/4 × 3/4 కూడా రాసుకోవచ్చు. ఇక్కడ 3/4 అనేది ఎన్నిసార్లు ఉంది, ఇక్కడ 2 సార్లు ఉంది. కాబట్టి ఈ 3/4ని బ్రాకెట్లో పెట్టి పైన 2 పెట్టండి. ఈ విధంగా
రాసుకోవచ్చు అన్నమాట ఇక్కడ. అంటే మన క్వశ్చన్ ఫస్ట్ 3² రాసినప్పుడు గమనిస్తే 3 మీద 2 ఉంది, 4 మీద 2 ఉంది. ఇక్కడ కూడా ఘాతాంకాలు సమానం ఉన్నాయి, పవర్స్ ఈక్వల్ ఉన్నాయి. కాబట్టి ఇది 3/4 ఈ విధంగా ఒక బ్రాకెట్లు పెట్టి పైన 2 రాస్తే సరిపోతుంది. అదేవిధంగా ఇంకో ఉదాహరణ తీస్తే 2³/5³ తీసుకోండి. ఇక్కడ కూడా 2 మీద 3 ఉంది, 5 మీద 3 ఉంది. అంటే ఘాతాంకాలు 2 సమానం ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా 2/5 రాసి పైన 3 పెట్టండి సరిపోతుంది. దీన్ని మనం సూత్ర రూపం రాస్తే ఇదే విధంగా a/m/b/m రాస్తే ఇక్కడ కూడా a మీద m ఉంది, b మీద m ఉంది, రెండింటి మీద సమానంగా ఉంది కాబట్టి m ఉంది కాబట్టి దీన్ని a/b రాసి బ్రాకెట్ పైన m రాస్తే సరిపోతుంది. ఈ విధంగా మనకు మరో సూత్రం కూడా సులభంగా వచ్చేసింది. తర్వాత మరో సూత్రం, 6వ సూత్రం ఎలా వచ్చిందో చూద్దాం. ఇప్పుడు 2³ అనుకోండి. 2³ అంటే 2 మీద 3 పెడితే 2³ అంటామని తెలుస్తుంది కదా. 2³ అంటే ఈ 2 మీద 3 ఉంది కాబట్టి ఈ 2ని ఎన్నిసార్లు పెంచుకోవాలంటే 3 సార్లు 2 × 2 × 2 రాయొచ్చు. అదే 2 మీద 2 ఉంది అనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు? 2 × 2 అని రాయవచ్చు. 2 మీద 1 అనుకోండి, అంటే 2 ఒకటే కాబట్టి 2 అని రాయవచ్చు. అంటే 2 మీద 3 అంటే 3 సార్లు రాసాము, 2 మీద 2 అంటే 2 సార్లు రాసాము, 2 మీద 1 అంటే 2 రాసాం. అదే 2 మీద 0 ఉందనుకోండి, 2 మీద 0 అంటే 2 రాస్తామా? రాయం. 2 మీద 1 ఉంటేనే 2 రాస్తాం. 2 మీద 0 అంటే ఏం రాయాలి అంటే 1 రాయాలి. అది గుర్తుపెట్టుకోండి. అది ఏ నంబర్ అయినా కావచ్చు, అది ఏ నంబర్ అయినా కావచ్చు, 1000 కావచ్చు, 1,00,000 కావచ్చు, 1,00,00,000 కావచ్చు, ఏది లేదు, ఏబిసిడీలు ఏ లెటర్ అయినా కావచ్చు. దాని మీద 0 పెడితే దాని విలువ 1. ఈ తలకాయ మీద 0 పెట్టిన కూడా 1. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి 3 మీద 0 పెట్టామనుకోండి, దాని విలువ ఎంత? 1. 4 మీద 0 పెట్టినా కూడా దాని విలువ 1. 9 మీద 0 పెడితే దాని విలువ కూడా 1. ఏ మీద 0 పెట్టిన కూడా దాని విలువ 1. ఎక్స్ మీద 0 పెట్టిన కూడా దాని విలువ 1 అని బాగా గుర్తుపెట్టుకోండి. పవర్లో పైన కానీ 0 వస్తే కింద ఏ నంబర్ అయినా ఏదైనా ఉన్నా దాని విలువ ఎంత అంటే 1 అని ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ సూత్రాన్ని. తర్వాత 7వ సూత్రం చూద్దాం. a⁻m అని ఉందనుకోండి. ఇక్కడ పవర్లో ఎమ్తో పాటు మైనస్ కూడా వచ్చింది. ఇప్పటి వరకు చెప్పుకున్న సూత్రాలు ఎక్కడ కూడా మైనస్ అనేది రాలేదు. ఇక పవర్లో పైన కానీ ఘాతాంకంలో మైనస్ ఉంటే ఏమి చేయాలి అని అంటే, ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే 1/a/m రాసుకోవాలి. ఈ విధంగా మైనస్ వస్తే 1 రాయండి. 1 రాసి a/m రాయండి. mకి ఇంకా మైనస్ పెట్టకూడదు. 1 రాసిన తర్వాత ఏ మీద m దగ్గర ప్లస్ పెట్టుకోవాలి. అక్కడ మైనస్ అనేది ఉండకూడదు అన్నమాట. ఇక్కడ అది a/m = మైనస్ వస్తే 1/a/m. ఈ సూత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి 3⁻2 ఇచ్చాడు అనుకోండి. 3⁻2 ఇస్తే ఈ పైన మైనస్ పోవాలంటే ఏం చేయాలంటే ఇక్కడ కూడా 1/3² రాయాలి. 1 రాసి 3 మీద 2 పెట్టండి. ఈ 2 ఇంకా మైనస్ పెట్టకూడదు, మైనస్ పోవాలన్నమాట. ఈ సూత్రం అంటే దీనిలోనే ఇటు ఉంటుంది. ఇంకో సూత్రం చూద్దాం. a/b⁻m వచ్చింది అనుకోండి. ఇక్కడ a/b భిన్నం, ఇక్కడ ఫ్రాక్షన్. పవర్లో -m ఉంది అనుకోండి. ఇక్కడ ఈ పవర్లో మైనస్ పోవాలంటే ఏం చేయాలి అంటే ఈ విధంగా ఇంతకుముందు అయితే పై చెప్పుకున్నట్టు పవర్లో మైనస్ వస్తే 1 రామని చెప్పా. ఇక్కడ అది మామూలుగా ఒక నంబర్ ఉన్నప్పుడు మాత్రమే చేస్తే బాగుంటుంది. ఒక్క నంబర్ ఉంటేనే ఆ విధంగా 1 రాసుకోవచ్చు. ఇక్కడ భిన్నం ఇచ్చాడు. ఇక్కడ భిన్నము ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే 1 రాయాలా అంటే అవసరం లేదు. దీన్ని ఏం చేయాలంటే ఈ ఫ్రాక్షన్ని, ఈ భిన్నాన్ని తిరగతిప్పి రాయండి. ఈ కింద హారం పైకి, పైన లవాన్ని కిందకు రాయండి. కింద డినామినేటర్ పైకి, పైన న్యూమరేటరు కిందకు మార్చండి.
ఇక్కడ ఏ బై బి ఉంది కదా, దీని కొద్దిగా తిరగతిప్పండి, తల కింద వచ్చేయండి, కాళ్ళు వచ్చి పైకి, తలకాయ కిందకి, అంటే ఏ బై బిని బి బై ఏ రాసుకోండి. బి బై ఏ తిరగతిప్పి రాయండి. ఈ విధంగా తిరగతిప్పి రాసిన తర్వాత ఈ పైన ఆ మైనస్ తీసేసి సరిపోద్ది అన్నమాట. అప్పుడు ఎం పెట్టండి. చూసారా, ఇక్కడ ఏ బై బి హోల్ పవర్ మైనస్ ఎం వచ్చినప్పుడు ఏం చేసామంటే ఈ పైన పవర్ మైనస్ తీసేసినప్పుడు ఏమవుతుందంటే ఏ బై బి తిరగబడుతుంది, అంటే బి బై ఏ అవుతుంది, పైన ఎం అలాగే రాయండి. అదే ఉదాహరణ చూస్తే ఇప్పుడు 3/5 హోల్ పవర్ -2 తీసుకోండి. ఈ పవర్లో -2 ఉంది కదా, ఆ మైనస్ బాల్ ఏం చేయాలని చెప్పాను, ఈ కింద ఉన్న భిన్నం 3/5ని తిరగతిప్పి రాయాలి. అంటే 5 పైన 3 కింద రాయండి. 5/3 హోల్ స్క్వేర్ పైన 2 రాసి దానికి మైనస్ తీసేసేయండి. చూసారా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మొత్తం 7 సూత్రాలు నేర్చుకున్నాము. మీకు నాన్ మ్యాథ్స్ వాళ్ళకి, సోషల్ సైన్స్ సబ్జెక్ట్ వారికి ఒకసారి చూస్తే మీకు కష్టంగా ఉండవచ్చు. దీన్ని మళ్ళీ రెండోసారి చూడండి, ఒకసారి నోట్స్ రాయండి. నేను చెప్పినట్టే మొత్తం నోట్స్ రాసుకోండి. రెండోసారి రాసుకున్న తర్వాత మళ్ళీ మూడోసారి వీడియోని ఏకాగ్రత చూడండి, రాసుకోకుండా జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా మీరు ఈ సూత్రాలు చాలా సులభంగా వస్తాయి. ఈ వీడియోని మీరైతే నేర్చుకోకుండా, వీడియోలో చెప్పిన సూత్రం నేర్చుకోకుండా నెక్స్ట్ వీడియో చూస్తే మీకు ఏమీ అర్థం కాదు. అందువల్ల ఖచ్చితంగా ఈ వీడియోని, సూత్రాలను కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ వీడియో నేను మళ్ళీ ప్రాబ్లమ్స్ చెప్తాను. హెచ్జిటిలో ప్రీవియస్ పేపర్స్ ఇచ్చిన క్వశ్చన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి నేర్చుకుంటే మీరు రేపు రాబోయే డిఎస్సిలో, హెచ్జిటిలో మ్యాథ్స్ బాగా చేసి దాంతోపాటు మిగతా సబ్జెక్ట్స్ కూడా బాగా చదువుతారు. కాబట్టి ఖచ్చితంగా అందరికంటే ఎక్కువ మార్కులు సాధించి మీరు డిఎస్సిలో జాబ్, గవర్నమెంట్ జాబ్, టీచర్ జాబ్ సాధిస్తారు. అదేవిధంగా వేరే కాంపిటేటివ్ పరీక్షలు కూడా ఈ మ్యాథ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. డిఎస్ఏ కాదు, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మీకు ఈ వీడియోస్, ఈ మ్యాథ్స్ మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఏదో ఒకటి, డిఎస్ఏ కాదు, ఇతర ఎగ్జామ్స్ కూడా రాయండి. మీకు ఏదో ఒకటి రావచ్చు, సచివాలయం రావచ్చు, లేకపోతే ఆర్ఆర్బీ కానీ, రకరకాల ఇప్పుడు స్టేట్ బ్యాంక్ సంబంధించినవి కానీ, ఇంకా వేరే పోస్ట్ సంబంధించినవి కానీ అన్ని ఎగ్జామ్స్ రాస్తూ ఉండండి. ఏదో ఒకటి తగలవచ్చు. అందువల్ల మీరు ప్రశాంతంగా గవర్నమెంట్ జాబ్ సాధించి ప్రశాంతంగా మీరు హ్యాపీగా బతకవచ్చు. ఈ గొడ్డు చాకరీ, ఈ ప్రైవేట్ స్కూల్లో గొడ్డు చాకరీ చేయకుండా మీరు హ్యాపీగా బతకవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మీ శాస్త్రి చాగరం శ్రీనివాసులు.